ఇది మొత్తం 4.5 ఎకరాలు బిట్టు ఉంది సార్, కిందికి మీదికి. ఇంకా చూడండి సార్, కుర్ర ఆడ చూసి మీరు 2.5 ఎకరా సార్. అదేం లేదు ఇది చూడండి సార్, ఇది చూడండి సెలెక్టెడ్ గా మొత్తం గీకి పడేసింది అంతంగా. ఈ కొన్ని గింజలు పెట్టినాయి. చూడండి సార్, ఆ కంకి 2.5 ఎకరా ఇస్తాం సార్ ప్లాట్ మొత్తము. ABV 04 అనేది. సో మనకి చెట్లను ఆసరా తీసుకొని పక్షులు విపరీతంగా నష్టం చేయడం వల్ల మీరు చూసేవాడి సార్, చెట్టు గింజలు కొన్ని మాత్రం ఉన్నాయి. ఇదో పైనంతా తినేసినాయి. ఇవి కూడా 2-3 రోజులకు మొత్తం ఇవి కూడా తినేసాయి సార్. మనకి ఏం మిగిలేవు కూడా. దీని అయితే మొత్తం తినేసినాయి, ఏం లేవు. చూడండి ఏం లేవు ఇంకా గింజలు. ఇట్లా చూడండి సార్, దీని కూడా చూడండి సార్, అక్కడక్కడ కొన్ని గింజలు మిగిలినాయి కదా. మనుషులు కూడా వచ్చి తినాడు కదా సార్, మీరే చూడండి లైవ్గా. ప్రతి కంకికి అంతే చూడండి సార్, ప్రతి కంకికి అంతే చూడండి. మనకంతా ఎండికలు పోయినట్టు ఊసిపోయినట్టు చూడండి. అది పరిస్థితి సార్. డిసెంబర్లో ఒక కోతి 5-6 పిల్లలు పుట్టించింది అనుకో, 10 కోతులు మళ్ళీ 550-100 అవుతాయి. అప్పుడు మేము ఏం చేయాలి సార్? మీరు నమ్ముతారు లేదా, కోతులు చిన్న విషయం అనుకుంటారు కానీ ఆత్మకూరు కాడ, నల్ల కాలువ, బాపనంతాపురం కొన్ని ఊర్లు వదిలిపెట్టిపోయినారు కోతుల విషయం. మీరు కాబట్టి కనుక్కోవచ్చు, మీ ప్రెస్ నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆత్మకూరు నల్లమల ఫారెస్ట్ డివిజన్లో కోతుల వల్ల కొన్ని ఊర్లు ఖాళీ అయిపోయినాయి సార్. ఇది రిలవెంట్ కాకపోవచ్చు కానీ రేపు 200 మళ్ళీ 2 ఏళ్ళు ఇట్లా వదిలేసినా అనుకో, 200-300 కోతులు అయినాకో అప్పుడు నా పరిస్థితి ఏంది? నువ్వేం చేస్తున్నావయ్యా, ముందు నుంచే అలర్ట్ లేవు అంటారు. పరిష్కారం ఏం సార్ దీనికి? కోతులకు మనం చంపలేం కదా సార్, వైల్డ్ కన్జర్వేషన్ యాక్ట్ అది, మనము అది మాట్లాడకూడదు సార్. అది వైల్డ్ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద. ఇదంతా పక్షుల కోసమే, ఆ నుంచి ఆడదాకా సార్ 2.5 ఎకరా మొత్తం పక్షుల కోసం వదిలేసినట్టు అయిపోయింది. ఇదేంటంటే మేము విత్తనోత్పత్తి కుర్ర కింద వేసాం సార్ ప్లాట్. కొంచెం వర్షాలు ఎక్కువ అవడం వల్ల కూడా కుర్ర ఏపుగా కూడా బాగానే వచ్చిండే. బట్ ఏంటంటే మాకు గత 2 నెలల పక్షుల బడద ఎక్కువైపోయింది సార్. నెక్స్ట్ వచ్చి పక్షులు వచ్చి పిట్టలు, గువ్వలు, చిలకలు, నెక్స్ట్ వచ్చి ఇట్లా రకరకాల పక్షుల వల్ల మాకు పూర్తిగా మీరు చూసిన 2.5 ఎకరా ప్లాట్ మొత్తము విత్తనోత్పత్తికి లేకుండా అయిపోయింది సార్. మొత్తము పైన మొత్తం కంకెత తినేసింది సార్. మొత్తం మోడ్లు మిగిలిచిన సార్. నేను మోడ్లు కూడా మిగిలిన మోడ్లను కూడా పశువులకు వదిలేసాను, ఎందుకంటే మన ఫామ్లో పశువులకైనా వస్తాయని చెప్పేసి. ఇక్కడ మీరు ఎన్నికలు చూస్తే అది గ్రౌండ్ నట్కి విత్తనోత్పత్తికి ప్లాన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే గ్రౌండ్ నట్కి పక్షులు రావు, ఇత్తనం కింద ఉంటుంది కదా సార్, అందుకే గ్రౌండ్ నట్ పోతున్నా సార్ ఇంకా సేఫ్ సైడ్గా. కోతులు అదే సార్, కోతులే ఆలోచిస్తున్నాను. మీరు కోతులు 15-20 ఉండవు అనుకోవచ్చు కానీ కోతులకు మనము కాపలా ఉండలేము కదా సార్. ఇక్కడ నుంచి దుంకి ఎక్కడ కూడా పోతున్నాయి. అందరికీ నమస్కారం అండి. కృషి విజ్ఞాన కేంద్రం వనవాసిలో ఈ నెల 24వ తేదీ నుంచి గత 2 రోజులుగా 26వ తేదీ వరకు మేము ఒక దగ్గర 10 నుంచి 15 చెట్లు, అంటే ఎక్కువగా భారీగా పెరిగిన వృక్షాల యొక్క పక్క కొమ్మలు అన్నీ ట్రిమ్మింగ్ అంటే కట్ చేయడం జరిగింది. దానికి ప్రధానంగా మాకి కోతుల బెడద, పక్షుల బెడద విపరీతంగా ఉండడం వల్ల మాకి ఈ ప్రధాన ఏదైతే ఉన్నాయో చెట్లు 10 నుంచి 15 చెట్లు, వాటి యొక్క ప్రధాన కొమ్మల్ని మేము ఏపుగా దట్టంగా పెరిగిన కొమ్మలను మాత్రమే మనం కట్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే మనకి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో మనకి ఫారంలో మనకి బిల్డింగ్స్ అన్నీ పోకుండా 44 ఎకరాల మనకి ఫామ్ ఉంది. 44 ఎకర్స్ ఫామ్ వచ్చేసి సీడ్ ప్రొడక్షన్ విత్తనోత్పత్తికి, నర్సరీలు, నెక్స్ట్ వచ్చేసి ఈ హార్టికల్చర్ ఆర్చర్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది. దాని కింద ఏంటంటే మేము విత్తనోత్పత్తి కింద కుర్ర 2.5 ఎకరాలు మనము ఈ పక్షుల బెడదతో నష్టపోవడం జరిగిందండి. మాకు దాని నుంచి వచ్చేసి మొత్తం 1 క్వింటా కూడా సీడ్ రాలేదు విత్తనోత్పత్తి కింద. మేము మొత్తం దాన్ని తీసేయడం జరిగింది. మొత్తం తినేసి మాత్రం కంకులు మాత్రం మిగిలిపెట్టినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు సజ్జ పైరు 4.5 ఎకరా ABV 04 అనే ఒక సజ్జ రకం విత్తనోత్పత్తి కింద వేస్తే, అది రకం అండి, కాంపోజిట్ రకం. దాన్ని వేస్తే మాకు దగ్గర 1 క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదండి. దగ్గర 3.5 ఎకరా పూర్తిగా నష్టపోయినాం. ఒక్కడక్కడ మిగిలిన కంకులు మాత్రమే మనం అక్కడ దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3 ఎకరాలు, అక్కడ 2.5 ఎకరా, 5.5 ఎకరా విత్తనోత్పత్తి కింద చేసినటువంటి కొర్ర, సజ్జ మనకి పక్షుల బెడదతో నష్టపోవడం జరిగింది. ఆ పక్షులు ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువగా గుబురుగా పెరిగిన చెట్ల మీద షెల్టర్ తీసుకోవడం నేను గమనించి నేను ఈ ఆగస్టు 29న మా జోనల్ హెడ్ సార్కి లెటర్ పెట్టడం జరిగింది, పర్మిషన్ లెటర్. దానికి ఆయన మొత్తం చెక్ చేసుకొని సెప్టెంబర్ 17 నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఆ సెప్టెంబర్ 17న వచ్చినటువంటి పర్మిషన్ లెటర్ని బేస్ చేసుకొని నేను సెప్టెంబర్ 24న ఒక వారం రోజులు అంతే మాట్లాడుకు పెట్టుకొని ట్రిమ్మింగ్కి సెప్టెంబర్ 24న ఈ చెట్లని, ఈ కొమ్మలు, చెట్లేం నరకలేదండి, చెట్ల కొమ్మలని నరకడం చేయడం కార్యాచరణ చేయడం జరిగింది. నెక్స్ట్ కోతులు, మాకు కోతులు వచ్చేసి దగ్గర 15 కోతులు ఉన్నాయండి. అన్ని పెద్ద కోతులు, చిన్న కోతులు కూడా కావు, కొంచెం గండు కోతులు అంటారు కదా, అటువంటి పెద్ద కోతులు 15 దాకా ఉన్నాయి. ఆ కోతులు ఏం చేస్తున్నాయంటే మా కేవీకేలో ఉండే 2 షేడ్ నెట్స్ని ఒక దగ్గర నేను వచ్చిన 2 నెలల కాలంలో చాలా సార్లు బుర్రబెట్టడం జరిగిందండి, పెద్దగా చించడం జరిగింది. ఆ 2 షేడ్ నెట్లు దగ్గర మాకు ఒక 500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్నాయి. దాని నుంచి మేమేంటంటే మిరప నారు కానీ, నాణ్యమైన మిరప నారు కానీ, బంతిపూల నారు కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి మెడిసినల్ ప్లాంట్స్ కానీ, నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కానీ, నెక్స్ట్ వచ్చేసి మన ఈ డ్రమ్ స్టిక్ మొక్కలు కానీ,
నెక్స్ట్ రైతులకు అవసరమైనటువంటి యాసిడ్ లైము ఇట్లా రకరకాల మొక్కలు పెంచి మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ కోతులు మనకి ఆ షేడ్ నెట్స్ పక్కన ఆనుకొని ఒక 4-5 చెట్లు ఉన్నాయని గుబురుగా, ఆ చెట్లని మనకు ఆనుకొని కోతులు ఈ దుంకి అంటే దీన్ని ఏం చేస్తున్నారంటే ఒక ప్లాట్ఫామ్ వాడుకుంటారండి షేడ్ నెట్లని. ఈ షేడ్ నెట్ మీద చెట్ల బ్రాంచెస్ నుంచి షేడ్ నెట్ మీద దుంకి ఆ షేడ్ నెట్ నుంచి ఇంకో చెట్టుకు పాకుతున్నాయి. అట్లా ఒక ప్లాట్ఫామ్ గా వాడుకున్నందుకు నేనేం చేసిన అంటే షేడ్ నెట్లు నేను తీయలేనండి. కరెక్ట్ షేడ్ నెట్ల నుంచి మనకి కొన్ని వేల మంది రైతులకు నారు కానీ నేను చెప్పిన నాణ్యమైన నారు మొక్కలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆ షేడ్ నెట్లకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఈ ప్రొటెక్షన్ షెల్టర్ తీసుకున్నాయి కాబట్టి కోతులు నేను ఆ షేడ్ నెట్ చుట్టుపక్కల ఉన్న 4-5 చెట్లకి కొమ్మలని కట్ చేయడం జరిగింది. ఆ 4-5 చెట్లు దట్టమైనవే, కానీ షేడ్ నెట్లో విత్తనోత్పత్తి నారు ఉత్పత్తి జరగాలంటే మనకు ఖచ్చితంగా కూడా ఆ చెట్ల కొమ్మలు నరకాల్సిందే. ఆ చెట్ల కొమ్మలు మాత్రం నేను ట్రిమ్ చేసినానండి. నేను కింద చెట్టు కింద భాగం మొదల వరకు ఏది కట్ చేయలేదు. నేను మా హెడ్ పైన జోన్ల హెడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ప్రక్రియ నేను చేపట్టడం జరిగింది. దీనిలో మా ఫామ్ మేనేజర్ కానీ ఎవరు పరిస్థితులు కూడా వాళ్ళు ఏం లేదు. జస్ట్ ఎంతసేపు ఉన్నా మేము చూసి అబ్జర్వ్ చేసే మేము దాన్ని వాళ్ళతో చేపిస్తాం, కానీ కింది స్థాయి సిబ్బంది ఏం లేదు. నేను జోనల్ హెడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కార్యాచరణ నేను చేపట్టడం జరిగింది. అది ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ టైం మనకి షేడ్ నెట్ల నుంచి మనకున్న సపోటా ఆర్చర్డ్, కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం ఆర్చర్డ్, టెంకాయ చెట్ల నుంచి దగ్గర మాకు షేడ్ నెట్ నుంచి 22,000 ఆదాయం, అంటే మొక్కలు సప్లై చేసి మిగిలిన పోని ఆదాయం 22,000 ఆదాయం. నెక్స్ట్ ఈ సపోటా ఈ మాకున్న ఈ కోకోనట్ ఆర్చర్డ్, కస్టర్డ్ యాపిల్ ఆర్చర్డ్స్ ఇవి ఒక దగ్గర 20,000, 42,000 నుంచి 45,000 ఆదాయం మనకు వచ్చేది. కానీ ఈసారి మేము షేడ్ నెట్ల నుంచి ఒక్క నారు మొక్క కూడా పెంపి ఇవ్వలేకపోయే పరిస్థితికి వచ్చింది. బికాస్ ఆఫ్ మాకు షేడ్ నెట్ల మీద ఈ కోతులు ఎక్కి దుంకోవడం వల్ల, ఆ రంధ్రాలు ఏర్పడడం వల్ల మనకు వానలు పడినాయి ఆగస్ట్ సెప్టెంబర్లో. ఆ వానల కింద మొక్కలన్నీ తడిచిపోయి కులిపోవడం జరిగిందండి. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన షేడ్ నెట్ల మీద రంధ్రాలు పడినాయనుకో నారంధ్రాలు ఇదంతా కిందికే పోతాయి, ఆటోమేటిక్గా మొక్కలన్నీ కులిపోతాయి కదండి. నారు ఎవరైనా తీసుకుంటారా? మచ్చ వచ్చినా కానీ నారు కుళ్ళు వచ్చిన నారు ఎవరు తీసుకోడు. సో అదొకటి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్లో కూడా కరెంట్ తీగలు కూడా డిస్టర్బ్ చేస్తున్నాయండి. మా ఆఫీస్ చుట్టూ కరెంట్ తీగల మీద అవి ఎక్కి దుంకోవడం వల్ల వైర్లన్నీ కిందికి పోతున్నాయి. నేను ఇంకోటి కోతులను పట్టే కోతికి మంకీ గన్ కూడా కొనుక్కున్నాను. మీరు అనొచ్చు డైరెక్ట్గా స్టెప్ నేను తీసుకోలేదు. కోతులకు మంకీ గన్ను, రిపెలెంట్ కూడా కొన్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైల్డ్ యానిమల్ రిపెలెంట్ ఉంటుంది, అంటే అది స్ప్రే చేస్తే కూడా రాదు. అది 2-3 రోజులు మాత్రమే పనిచేసింది. ఈ మంకీ గన్ కూడా మా వాళ్ళు సరిగా ఆపరేట్ చేయకపోవడం ఒకటి, దాని కాల్షియం కార్బోనేట్ ఎక్కువ డోస్ వేయడం ఒకటి, మా వాళ్ళు నీళ్ళు ఎక్కువ కలపడం వల్ల ఆల్రెడీ 2 మంకీ గన్లు చెడిపోయినాయండి. జూలైలో ఒకటి కొన్నాం, ఆగస్టులో ఒకటి కొన్నాం ఆర్డర్, అది కూడా చెడిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కోతులకి ఈ సమస్యకి మేము కోతులు బట్టి మంచి కూడా మాట్లాడాం. కానీ అతను ఏమన్నా అంటే కోతికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మేము మాట్లాడుకుని కోతికి 1000 రూపాయలు వచ్చిన కొమ్మలు మొక్కలు ఉంటాయి కదా, దాని అతను అడిగిన అతను మేము మనమే చేయలేం కదా, అవి ఎంత తీసుకుంటారని నేను అడిగితే 4,500 చెప్పినాడు అతను. లేబర్ ఖర్చు కొట్టేయడానికి మాకు లేబర్ ఖర్చు 2 రోజులకండి, 2 రోజులు లేబర్ ఖర్చు 6,000. నేను కోతులు పట్టేంత వరకు నేను తెచ్చుకుంటాను కేజెస్. నేను ఎన్ని రోజులు ఉంటే మీరు అన్ని రోజులు ఫుడ్, నాకు అన్ని రోజులు డబ్బులు ఇవ్వాలి. అది కాకుండా కోతులు పట్టడానికి అదనంగా కోతికి 2,000 అడగడం జరిగింది అతను. సో అది లెక్కేసుకుంటే నా బడ్జెట్ ఎక్కువైంది. సో అందుకోసమే నేను ట్రిమ్మింగ్కి ఖర్చు పెట్టిన ఖర్చు 6,000 అండి. మొత్తము లీటర్కి డీజిల్కి అంతా కలిపి ఎట్ల ట్రిమ్మింగ్కి నేను మాట్లాడుకున్న మనుషులకి ఎమ్మినూరు వాళ్ళతోనే మాట్లాడుకున్నా, వాళ్ళకి నేను పెట్టిన ఖర్చు 6,000 అండి. కానీ నాకు ఈ ఖర్చు తక్కువని ఈ మార్గం ఎంచుకున్నాను. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్, విత్తనోత్పత్తికి నారు మొక్కల పెంపకం కోసమే ఈ పద్ధతి నేను తీసుకోవడం జరిగింది. కానీ మన పర్యావరణానికి కానీ లేదంటే మన ఈ వృక్ష సంపదని లేదంటే మనకున్న ఈ సంపదని ఎటువంటి నష్టపరచాలనే ఉద్దేశం కాదు. మెయిన్లీ ఫర్ సీడ్ ప్రొడక్షన్ పర్పస్, సీడ్లింగ్ ప్రొడక్షన్ సేవ్ చేయడానికి కోసం మనం ఇది చేయడం జరిగింది. ఎందుకంటే మీరు బనవాసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కొర్రలు, సజ్జలు, జొన్నలు విపరీతంగా చేస్తారు. ఇప్పుడు 4.5 ఎకరాలు బికాస్ ఆఫ్ బర్డ్స్ వల్ల ఇతరత్ర జంతువుల వల్ల నష్టపోయినామంటే మనకి 40 క్వింటాలు నష్టపోయినట్టే. 40 క్వింటాలు అంటే ఎన్ని వేల మంది రైతుల విత్తనోత్పత్తికి ఇవ్వచ్చు మనము. సో అది గమనించుకొని మేము ఇది చేయడం జరిగింది. కానీ మనం ఇక్కడ ఏదో పర్యావరణాన్ని కానీ లేదంటే వృక్ష సంపదని కొలుచాలనే ఉద్దేశం మాకు లేదండి. సో ఇది నేను వివరంగా మీకు తెలియదలుచుకుంటున్నానండి. కె రాఘవేంద్ర చౌదరి అండి, కృషి విజ్ఞాన కేంద్ర బనవాసి కార్యక్రమ సమన్వయకర్తగా పనిచేస్తున్నానండి.